ఇప్పుడు అష్ముఫారా తన కథను, తన ప్రయాణాన్ని మీకు చెప్పడం ప్రారంభించారు. అయితే నాకు బాగా నచ్చింది ఆయన చెప్పిన మాట. మీకు వాస్తవంగా వెనుకపడ్డ దృశ్యాల్లో ఏమి జరుగుతుందో మీకు తెలుసు అయితే. అది నిజమే. మీలో ఎవరికీ నిజంగా తెలియదు. అయితే ఆయన ఇలా చెబుతున్నారు. చాలా మంది చూడని యుద్ధాలను నేను ఎదుర్కొన్నాను. చట్టపరమైన తుఫాన్లు, నమ్మక ద్రోహం, మనం నిర్మించిన ప్రతిదాన్ని ధ్వంసం చేయడానికి పన్నిన వ్యూహాత్మక ప్రయత్నాలు. అత్యున్నత స్థాయిలో ఆర్థిక దుర్వినియోగం, నిధుల దోపిడీ, విధ్వంసం. అన్ని ఆస్తులు, వనరులు పోరాటంలో చిక్కుకున్నాయి. మన టెక్నాలజీ, డేటాబేస్, కోడ్‌పై కూడా నేరుగా దాడులు జరిగాయి. ఇప్పుడు ఈరోజు ఏమి జరుగుతుందో ఆయన మీకు తెలియజేస్తున్నారు. ఇందులోని కొన్ని విషయాలు ఆయన మునుపు చెప్పలేకపోయారు. ఎందుకంటే చట్టపరమైన సమస్యలు ఉన్నాయి. సరేనా? మీరు చూడని వెనుక కథలో ఆయన కోర్టుల్లో, న్యాయవాదులతో సమావేశాల్లో ఈ అన్నింటి కోసం పోరాడుతున్నారు. ఎందుకు? మన కోసం. ఈ వ్యాపారం కోసం. ఎందుకంటే ఆయన దీనిపై నమ్మకం ఉంచారు. నాకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఆయన ఇలా అన్నారని నాకు చాలా ఇష్టం. ప్రతి మలుపు, ప్రతి వెనుకడుగు వచ్చినా మన లక్ష్యం స్పష్టంగా ఉండింది. మన మిషన్ పట్ల, మన కల పట్ల, మన మధ్య, మీ పట్ల మన నిబద్ధత ఎప్పుడూ కనబడలేదు. అయినా ఇంకా ఉత్తమమైన సన్నివేశాలు రాబోతున్నాయి అని చెప్పిన దానికి నాకు చాలా ఇష్టం. ఆయన మనకు ఇంకా ఎక్కువ చెబుతారు. అమ్మాయిలు నాకు అన్ని రకాల పిచ్చి విషయాలు పంపిస్తున్నారు. ఇది నిజమేనా? ఇది నిజమేనా అని అడుగుతున్నారు. నేను చెప్పాను, చెప్పకపోతే అది నిజం కాదు. మన పేర్లను వాడుతున్నారు. ఒకటి, ఈ ఉదయం కొంతమంది జాన్ మరియు బిల్ అద్భుతమైన వీడియోలు పంపారు. అది కంపెనీ పేరు కాదా? కొత్త దిశ కాదా? అని అడిగారు. కాదు, కాదు. వాళ్ళు చెప్పిన విషయాన్ని మాత్రమే సూచిస్తున్నారు. అంటే మనం కొత్త దిశలోకి వెళ్తున్నామని. అందువల్ల దానితో గందరగోళం పడకండి. ఎవరు అంటే ఎవరు? నిజమైన పేరు, రాబోయే కొత్త పేరును తెలియదు. ఒక్క ముఫారా మాత్రమే తెలుసు. ఎవరూ తెలియదు. నాకు కూడా తెలియదు. మరియు మీకు తెలుసా? నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పెద్దదిగా, మంచిదిగా ఉండబోతుందని నాకు తెలుసు. నా అభిప్రాయం ప్రకారం సమయం వచ్చింది. నేను ఉదయాన్నే, కొన్నిసార్లు రాత్రిపూట కూడా సుజీ మెక్రే మరియు జూలీతో చాలా మాట్లాడుతాను. మరి సుజీ నాతో ఒకరోజు ఇలా చెప్పింది, "క్రిస్, మనం మళ్ళీ ఏఫ్ పదాన్ని తీసుకురావాలి." మరియు నేను ఏ ఏఫ్ పదం గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు. ఫన్. మనమందరం దీన్ని అందరికీ సరదాగా చేయాలనుకుంటున్నాం. మళ్ళీ ఈ సందేశం మనకు చెబుతోంది, అతను ఏమి అనుభవించాడో మీరు కాదు, నేను కాదు, అతను ఎదుర్కొన్నది. ఒక విషయం చెప్పాలి. నిజంగా చెప్పాలంటే నా స్థితిలో నేను అయితే చాలా కాలం క్రితమే వదిలేసేవాడిని. అతనికి అత్యంత నమ్మకమైన కొంతమంది వ్యక్తులు వెనుక ఉన్నవాళ్ళందరం, కానీ ఎక్కువగా అతనికే. ఎందుకంటే మనం కోర్టులకు వెళ్లి ఇవన్నీ ఎదుర్కొనేది మనం కాదు. అది అతనికే చేయాలి. సరేనా? కానీ అతను మనందరినీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను మీకు తెలియజేస్తున్నాడు, నేను వదిలిపెట్టను. కల బతికే ఉంది. పెద్దగా కలలు కండి. వదిలిపెట్టకండి. ఇది చాలా ముఖ్యమైన విషయం అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. మీరు చదివినప్పుడు మీకు నచ్చినట్టు ఆలోచించవచ్చు. అతను అన్నాడు, మనమంతా కలిసే మళ్ళీ సరైన దారిలోకి వస్తూ మన పెద్ద, ధైర్యమైన, అందమైన కలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు నేను మీరు ఆ మొదటి కొన్ని పదాలను గమనించమని కోరుతున్నాను. మనమంతా కలిసే మళ్ళీ సరైన దారిలోకి వస్తున్నాం. అంటే నా అభిప్రాయం ప్రకారం మనం ఇంకా అక్కడికి చేరుకోలేదు, కానీ సరైన దారిలో ఉన్నాం. సరేనా? అతను మనందరికీ ఇది తెలియజేస్తున్నాడు. ప్రజలు అడుగుతారు, క్రిస్, ఆ సందేశం అర్థం ఏమిటి? బాగుంది. నా దృష్టిలో ఎలా ఉందో మీకు వివరిస్తాను. రెడ్, సుజీ, జూలీ ఇంకా చాలా మంది కూడా దీన్ని వివరిస్తారని నాకు నమ్మకం. అందరి మాటలు వినండి. అందరి మాటలు వినండి. ఎందుకంటే నా అభిప్రాయం నా అభిప్రాయమే, కానీ మీ అందరి అభిప్రాయాలు కూడా ముఖ్యం, విలువైనవే అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ లైవ్ తర్వాత నాకు చాలా సందేశాలు వస్తాయేమో, దీని అర్థం ఏమిటని అడుగుతూ. బాగుంది, నేను మీకు దీన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ మీరు స్వయంగా చదవాలని నేను కోరుకుంటున్నాను. కానీ మనం సరదాగా ఉండడం ప్రారంభించకపోతే. ముఫారా ఇవన్నీ ఎదుర్కొని కూడా నవ్వగలుగుతున్నాడు, కానీ అతను ఎందుకు నవ్వుతున్నాడో మీకు తెలుసు కదా? మీకు నిజంగా అతను ఎందుకు నవ్వుతున్నాడో అర్థమవుతుందా? ఎందుకంటే అతను చేసినది ఇంకా తెలియదు, నాకు కూడా తెలియదు. కన్ను కొడుతూ చెప్పడం, నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. నేను సరదాగా చెప్పాను, నాకు ఏమీ తెలియదు. నాకు ఏమీ చెప్పడు. కానీ అతను నాకు చెప్పేది, క్రిస్, ఉత్సాహంగా ఉండు.
విషయాలు కనిపించే దానికంటే పెద్దవిగా ఉన్నాయి. వెనుకపడ్డ దానిలో వారు పోరాడుతున్న విషయాలు సరిచేయబడుతున్నాయి. అతను ప్రతిరోజు పోరాడుతూనే ఉంటాడు అని ఆ సందేశంలో అతను చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు అని నేను అనుకుంటున్నాను. మొత్తం విషయాన్ని నేను చదవాలని అనుకోవడం లేదు. ఇది గురించి నేను ఆలోచించాను. అతను ఒక భాగంలో ఇలా పెట్టాడు: ఆకాశం తేలిక పడుతోంది. ఈ ఉదయం నేను సైకిల్ తొక్కుతుండగా ఇది మాకు వచ్చిన మొదటి చెడు రోజు. ఎక్కడ చూసినా మేఘాలే ఉన్నాయి. అంటే ఇది చల్లగా ఉంది. నిజంగా బాగానే అనిపిస్తోంది. నేను సైకిల్ తొక్కుతూ నా సూర్యుడు ఎక్కడ అని చూస్తున్నాను. నేను సైకిల్ తొక్కేటప్పుడు సూర్యుడిని చాలా ఇష్టపడతాను. నేను ఇలా ఆలోచించాను. నేను మేఘాల మధ్యగా వెళ్తున్నాను, కానీ సూర్యుడు రాబోతున్నాడు. నేను నేను మేఘాల మధ్యగా తుఫానులోనూ సైకిల్ తొక్కుతున్నాను, కానీ స్పష్టత తప్పకుండా వస్తుందని నాకు తెలుసు. ఇది ఇలా ఉంటుంది. చాలా మంది అడిగారు, క్రిస్, నీవు ఆర్‌డీవీ ఎందుకు కొనుగోలు చేశావు? నేను నీకు కారణం చెబుతాను. ఇది మళ్ళీ యష్ ముఫారా దగ్గరకు తీసుకెళ్తుంది. నాకు ఉంది. అబ్బా! నేను పొగడడం కాదు. నేను జెట్ విమానాల్లో ప్రయాణించాను. ప్రపంచం అంతటా కాదు, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం. మరియు నేను ఎప్పుడూ కిందకి చూస్తూ ఉంటాను. నాకు తప్పనిసరిగా విండో సీటు కావాలి. నేను కింద చూడాలి. నేను ఏ మీదుగా ఎగురుతున్నానో అక్కడ కింద ఏముంది? నేను మిస్ అవుతున్నాను. సరేనా? ఇప్పుడు నేను ఆర్‌డీవీ కొనుగోలు చేసినప్పుడు ఆ విషయం గురించి ఆలోచించాను. నేను ఇలా అనుకున్నాను, ఇంకా ఏదీ మిస్ అవ్వకూడదు. ప్రతి చోటుకు నేను డ్రైవ్ చేసి వెళ్ళాలి. ఎగరవద్దు. ఎందుకంటే నేను ఎగురుతున్నప్పుడు కొన్ని విషయాలు మిస్ అవుతున్నానని అనిపిస్తుంది. ఇదే యష్ ముఫారా చేస్తున్నది. అతను ఇప్పుడు మనందరినీ తాను చేస్తున్న దాన్ని చూపిస్తూ నడిపిస్తున్నాడు. ఇప్పుడే నాకు మెసేజ్ చేస్తున్నారు. అంటే ఇది వినండి, మీరు ఈ సందేశం గురించి ఉత్సాహంగా లేకపోతే మరియు గమనించండి, వీరు ముందుకు సాగుతున్నారు. వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. యష్ ముఫారా నేను చెప్పేది ఇప్పుడు మంచి ఊపులో ఉన్నాడు. ఇది వారం రోజుల్లో రెండో సందేశం. అతను ఇంకా ఎన్ని సందేశాలు పంపబోతున్నారో నాకు తెలియదు. మీ బ్యాక్ ఆఫీస్‌ను చూడండి. ఎప్పుడైనా అక్కడ ఏదైనా కొత్తదాన్ని పెడతాడో మనకు తెలియదు. మీకు తెలుసా 06 తర్వాతది? నేను అనుకున్నాను నేను 5:00 గంటలకు లైవ్‌కు వెళ్తాను. ఎందుకంటే సందేశం అదే. ఓ న్యూస్ 5:00 గంటలకు అని. 5:00 గంటలకు లైవ్‌కు ఎందుకు వెళ్ళకూడదు? సరే. కానీ విషయం ఏమిటంటే యష్ మనం ఏది మిస్ కాకూడదని కోరుకుంటున్నాడు. అతను మనం ఎప్పుడు చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక్కసారి ఆగండి. నాకు అనిపిస్తోంది ఎవరో అవును. ఏదైనా మిస్ కాకూడదని అతను కోరుకుంటున్నాడు. ఈ మొత్తం ప్రయాణం అతను చాలా కాలంగా చేసినది. నేను 5 సంవత్సరాలు, కొంతమంది 8, 9 సంవత్సరాలు, ఇంకొంతమంది 3, 2 సంవత్సరాలు అతను అనుభవించిన దాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. అది నిజంగా అతను మీకు చెప్పేది నేనే చెప్పాను. అతను మొదలు పెడతాడు. ప్రతిసారి కొంచెం కొంచెంగా కథను వివరించటం మొదలు పెడతాడు. ఇప్పుడు అతను మీకు మంచి, చెడు, భయంకరమైన విషయాలన్నీ చెబుతున్నాడు. మీకు తెలియనిది ఏమిటో అతను మీకు తెలియజేస్తున్నాడు. అతనిపై నమ్మకమైన వ్యక్తులు చేసిన పనుల గురించి అతను బ్యాక్ ఆఫీస్‌లో పెట్టిన మాటలు చాలా బలమైనవిగా ఉన్నాయి. సరేనా? మీరే అడుకోండి. మీరు చేస్తారా? మీరు ఆ అనుభవాన్ని ఎదుర్కొంటారా? మీరు నిజంగా ఆ అనుభవాన్ని ఎదుర్కొనాలనుకుంటారా? తన కోసం కాదు, కానీ అతను ఇలా చూస్తున్నాడు. నా భుజాలపై ప్రపంచం ఉంది. నన్ను నమ్మే ఇన్ని మంది ఉన్నారు. నేను వాళ్ళను వదిలిపెట్టలేను. వాళ్ళను వదిలిపెట్టను. నేను సరైనదే చేస్తున్నానని నాకు తెలుసు. నేను అది నిరూపిస్తాను. నా గురించి చెడుగా చెప్పిన ప్రతిదాన్ని నేను క్లియర్ చేస్తాను. యష్ ముఫారా మన కోసం సాధ్యమైన ప్రతిదీ చేస్తున్నారు. మీరు తెలుసు, నేను అతనిని కొన్ని ప్రశ్నలు అడిగాను. అతను నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. నిజంగా వ్యాపారం గురించి కాదు, కానీ అతని వ్యక్తిగత జీవితం గురించి. అంటే అది ఎలా ఉండబోతుంది? అతను ఎలా ఫీల్ అవుతున్నాడు అన్నది. అతను నాకు చెప్పిన సమాధానాన్ని నేను ఇక్కడ పునరావృతం చేయను. అది ఎప్పుడో అతనే చెబుతాడు. ఎందుకంటే కెన్ మాట్లాడగలిగే విషయాలు చాలా ఉన్నాయి. సుజీ కూడా మాట్లాడగలదు, లేదా జూలీ కూడా. ఇప్పుడు అతను చేస్తున్నది ఎంత ముఖ్యమో మీరు అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది నిజంగా ఒకదాని తర్వాత ఒకటి చిన్న చిన్న అడుగుల ప్రక్రియ, మిమ్మల్ని సిద్ధం చేయడానికి, అతను ఎదుర్కొన్న దాన్ని మీకు తెలియజేయడానికి. ఎందుకంటే ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందో, తర్వాత ఏమవుతుందో మనకు నిజంగా తెలియదు. అది నిజమే. నేను ఒక 100% నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఈ వ్యక్తిపై విశ్వాసం ఉంది. ప్రతిదీ అద్భుతంగా జరుగుతుందని. అది సాఫీగా ముందుకు సాగిపోతుంది. మీకు తెలుసా ఎందుకు? ఎందుకంటే ఈ కంపెనీలో చాలా మంది ఒక 100% నమ్మకంతో, విశ్వాసంతో యష్ ముఫారా మరియు దేవునిపై విశ్వాసం ఉంచారు. నేను ఎప్పుడూ దాన్ని చేర్చుతాను.
అందుకే నేను కేవలం మీకు నాకు తెలుసు అష్ పాపప్ చేస్తేనే మీరు నన్ను చూస్తారు. అతను ప్రతిసారి అలా చెప్పినప్పుడు అతను బహుశా ఇంకో పాపప్ రాయాలి అని అనుకుంటాడు. అదే నేను సుజ్, జూలీ, నుయన్ కూడా చేస్తున్నది. మేము అష్ పాపప్ తర్వాత మాత్రమే కనిపించడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఇక్కడ ఉన్నామని, మేము మీ గురించి అందరి గురించి పట్టించుకుంటున్నామని చూపించడానికి అష్ మఫారా లాగే మేము ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తున్నాం. కానీ మరింత సమాచారం కోసం ఉండండి, ఎందుకంటే తర్వాత ఏమి జరుగుతుందో మనకు ఎప్పుడూ తెలియదు. అవును, మేము ప్రజలు నవ్వుతూ ఆనందంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాం. అష్ మెల్లగా మనకు ఏమి జరుగుతుందో చెబుతున్నాడు. మీరు సందేశాన్ని అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ చదవమని నేను ఎప్పుడు చెబుతూనే ఉన్నాను. మీరు అందరూ మీలో మీరే ఆ సందేశం గురించి చర్చించుకోవాలి అనుకుంటున్నాను. అది గొప్ప ఆలోచన, కానీ తప్పు సమాచారం పోస్ట్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అలా చేస్తున్నారు. అష్ వ్యవస్థలో నిజంగా పెద్ద సమస్యలు తెచ్చిన వాటిలో ఒకటి కొంతమంది తప్పు సమాచారం పోస్ట్ చేయడం లేదా ఆయన చెప్పని విషయాలు చెప్పడం. కాబట్టి వినండి, మీరు ఇటీవల నేను చాలా విషయాలు చూస్తున్నాను. క్రిస్ జాన్సన్ చెప్పాడు అష్ ఇలా అన్నాడని. లేదు, ఆయన అలా చెప్పలేదు. లేదు, ఆయన అలా చెప్పలేదు. నేను ఏమి చెప్పానో లేదా సుజీ, జూలీ లేదా ఎవరైనా చెప్పారో తెలుసుకోవాలంటే వాళ్ళ లైవ్ కి వెళ్లి చూడండి. వాళ్ళ లైవ్ కి వెళ్లి మీరు స్వయంగా చూడండి. మన ఛానళ్లలో ఏదైనా సబ్స్క్రైబ్ చేయడానికి ఖర్చు ఏమీ ఉండదు. మీరు సబ్స్క్రైబ్ పై క్లిక్ చేస్తే దానికి ఒక్క నికెల్ డైమ్ పైసా కూడా ఖర్చు కాదు. సరే, మీరు నన్ను ఉచితంగా చూడొచ్చు. నేను పూర్తిగా పిచ్చిగా హాస్యంగా కనిపిస్తాను, ఎందుకంటే నాకు అలా ఉండటం ఇష్టం. అలాగే ప్రపంచంలోనే గొప్ప కంపెనీ గురించి మాట్లాడతాను. మీరు అందరూ దాని భాగమే. సుజీ, అందరూ సానుకూలంగా ఉండండి. ఇది జరుగుతోంది, ఇది నిజమే. అవును, మనం ఇప్పుడు మేఘాల్లో ఎగురుతున్నాం, కానీ మనకు సూర్యకాంతి రాబోతుందని తెలుసు. అష్ మఫారా చాలా తుఫాన్లను ఎదుర్కొన్నాడని మీరు చూడొచ్చు. అష్ మఫారా గురించి చాలా మంది చాలా విమర్శాత్మకంగా ఉన్నారు. మీరు ఆ మాటలు వినాలి, చదవాలి అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ ఆఫీస్ చదువుతున్న లేదా ఎప్పుడైనా చదివే వారందరికీ మీరు కూడా ఆ విమర్శకులలో ఒకరైతే, అతను ఇలా చేయాలి, అలా చేయాలి అని అనుకున్న వారైతే, ఆయన తన జీవితంలో ఎదుర్కొంటున్న విషయాల గురించి చాలా ముఖ్యమైన సందేశాన్ని పంచుకున్నారు. సరే, మీరు ఆ పని చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో ఆ పరిస్థితిని మీరు ఊహించుకోండి. చాలా మంది పారిపోయి దాక్కుంటారు. అయితే ఆయన పారిపోలేదు, దాక్కోలేదు. ఆయన నిలబడి ఆ పడవ ముందు భాగంలో నిలబడి తల ముందుగా తుఫానులోకి వెళ్ళాడు. ఇదే ఆయన చేస్తున్నది. ఇదే ఆయన ఇంకా చేస్తూనే ఉంటారు. దీనికోసం నేను ఆయనను ప్రేమిస్తున్నాను. నా ఇంట్లో అన్ని రకాల విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ చెబుతున్నాను, మేము మీకోసం ప్రార్థిస్తున్నాము. ఒక కంపెనీ కలిసి ప్రార్థిస్తే అది కలిసి ఉంటుంది. అయితే నేను దీన్ని కంపెనీ అనను. డా 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 అది నా అన్న ఫోన్. మనం అందరం సంతోషంగా ఉంటాం. హాస్యాన్ని కొనసాగించండి. తర్వాతి అది ఓ న్యూస్ 6 కదా, దానికి సిద్ధంగా ఉండండి. దానికి ఒక పద్యాన్ని తయారు చేయడానికి ప్రయత్నించాలి. అస్ మఫారా వరల్డ్ కు స్వాగతం. ఇది మీకు శక్తిని, విద్యను ఇస్తుంది. ఇది మీకు ఓర్పును ఇస్తుంది. మీకు అవసరమైన దాదాపు ప్రతిదీ ఇది ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది నా అభిప్రాయం. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. దానికి ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. ఏవైనా తాజా సమాచారం నాకు వచ్చినా నేను వచ్చి చెబుతాను. కానీ ఎక్కువగా అస్ మఫారా ఓ న్యూస్ 6, 7, 8, 9, 10 పెట్టినప్పుడు నేను ఎప్పుడు వచ్చి మాట్లాడుతానో నాకు తెలియదు. మార్క్, నీ ఫోన్ మోగుతోంది. నేను వచ్చి దాని గురించి ఏదైనా చెబుతాను, ఎందుకంటే నేను ఇంకా ఇక్కడే ఉన్నానని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. త్వరలో ప్రయాణించబోతున్నాను. ఎక్కడికి అనేది నేను చెప్పను. నేను అకస్మాత్తుగా ప్రత్యక్ష ప్రసారం చేయొచ్చు. మీకు తెలియజేస్తాను కూడా. అక్కడ నాతో పాటు కొంతమంది ఫౌండర్లు కూడా ఉండొచ్చు. మీకు తెలియదు, కానీ వేచి ఉండండి. నేను వెళ్లే ముందు జుట్టు కత్తిరించుకోవాలి. హే షేన్, ఈ టోపీ నాకు చాలా నచ్చింది అన్నారు. అందరికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈహా, వెళ్ళి ఆ సందేశాన్ని చదవండి, ఎందుకంటే ప్రయాణం మొదలైంది, కథ మొదలైంది. సరే, తర్వాత ఏమిటి? అది రహస్యంగా ఉంది. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించుగాక.